ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ వేడుకున్నారు. కనబడిన వారినల్లా గడ్డం పట్టుకున్నారు. అక్క చెల్లెములు అంటూ ఆడోళ్ల నుదుటిపై ముద్దులు పెట్టారు. మేనమామను అంటూ పిల్లలను దగ్గరకు తీసుకున్నారు. ఇదంతా చూసిన ప్రజలు ఒక్క ఛాన్సే కదా అంటూ మనసు కరిగి వైఎస్ జగన్కు ఓట్లు వేశారు. కాలలో కూడా ఊహించని విధంగా 151 సీట్లతో వైసీపీని గెలిపించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ తన అసలు రూపాన్ని బయట పెట్టారు. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు. హిట్లర్కు ఏమాత్రం తీసిపోని విధంగా అరాచక పాలన సాగించారు. వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టారు. ఓటేసి గెలిపించిన ప్రజల వెన్ను విరిచారు. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు చీకటి పాలన కొనసాగించారు. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి కార్యాలయాలపై దాడులు చేయించారు. గ్రామ స్థాయి నాయకుడు మొదలుకుని టీడీపీ పార్టీ అధినాయకుడి వరకు అక్రమ కేసులు పెట్టించి జైల్లో పెట్టించారు. ప్రజలు నోరు తెరిచి ఇది అని మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారు. దాంతో ప్రజలు ఓపికతో ఈ అరాచక పాలనను భరిస్తూ వచ్చారు. 2024 ఎన్నికలు రానే వచ్చాయి. తాము చేసిన తప్పును ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ఘన విజయం అందించారు. ఎవరు ఊహించని విధంగా 164 స్థానాల్లో కూటమిని గెలిపించారు. 175కు 175 అంటూ విర్రవీగుతూ వచ్చిన వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ముఖ్యమంత్రిగా విర్రవీగిన వైఎస్ జగన్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. గత ఏడాది జూన్ 4వ తేదీ రాష్ట్రంలో ఈ చారిత్రాత్మక తీర్పు వెలువడింది. తెలుగుదేశంతో జత కట్టిన జనసేనకు అనూహ్యంగా 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు గెలిచారు. దేశ చరిత్రలో పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచి రికార్డు సృష్టించిన ఘనత జనసేన పార్టీకి దక్కింది. ఇక ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ కొంతమేర బలపడింది. అందుకు కారణం ప్రజలకు చంద్రబాబు నాయకత్వంపై ఉన్న నమ్మకమే. రాష్ట్రానికి పట్టిన పీడ తొలగి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఏడాదైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉంటే వైసీపీ మాత్రం ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక వెన్నుపోటు దినోత్సవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.